బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అరుణాచలం కార్తీక దీపోత్సవం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్తూ ఉంటారు. మనకున్న పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిలింగ క్షేత్రం అరుణాచలం. ఇక్కడ స్వామివారు పరంజ్యోతి స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడి అహంకారాన్ని అణచి తేజోమయ లింగ స్వరూపంగా ఉద్భవించిన పరమ పవిత్రమైన ప్రదేశం అరుణాచలం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అరుణాచలంలో ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు మొదలైన 10వ రోజున ఈ దీపోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అయితే అరుణాచలం దాకా వెళ్ళి ఆ దీపాన్ని ప్రత్యక్షంగా దర్శించలేని వారు ఆ రోజున సాయం సంధ్యా సమయాన తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో అరుణాచలేశ్వరుని స్వరూపాన్ని వారు ప్రత్యక్షంగా మననం చేసి ఆ దీపాన్ని ఆరాధిస్తే ఆ కృత్తికా దీపాన్ని ఆరాధించినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే మనస వాచ కర్మణ దీపాన్ని ఎప్పుడైతే దర్శించి సేవిస్తామో మన జన్మ అనేది ధన్యత పొందుతుంది. ఎందుకంటే ఒక దీపంలో మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి, సత్వరజ స్తమో గుణాలు, అలాగే అన్ని సకల దేవీ దేవతల స్వరూపాలు కూడా ఆ దీపంలో ఆ జ్యోతిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆ జ్యోతి స్వరూపాన్ని దర్శించి ఆరాధిస్తూ ఉంటామో మన శరీరం కూడా తేజోమయంగా ఉంటుంది. మీరు గమనించండి, ఎవరైనా కూడా ఒక శుద్ధ సాత్విక స్వభావంతో కూడా నిర్మలమైన మనస్సుతో ఆరాధన చేస్తారో వారికి భగవత్ కృప అనేది శీఘ్రంగా లభిస్తూ ఉంటుందన్నమాట. అలాగే అరుణాచల శివ అంటూ కూడా 108 సార్లు నామస్మరణ చేయాలి. అరుణాచలాన్ని ప్రత్యక్షంగా దర్శించలేని వారు ప్రత్యామ్నాయ మాధ్యమాల ద్వారా కూడా ఆ గిరిని దర్శించటము, ఆ అరుణాచలేశ్వరుని ప్రతిబింబాన్ని దర్శించటం ఈ ప్రయత్నం చేయాలి. అయితే వెళ్ళలేని వారు చింతించాల్సిన పనే లేదు. మానసిక పూజోపచారం అనేదే మనకు ప్రత్యామ్నాయ మార్గం అన్నమాట. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బిగ్ టీవీ ద్వారా మీరు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా మీరు వీక్షించే అవకాశాన్ని మీకు కల్పిస్తుంది బిగ్ టీవీ. అయితే ఎంతో అద్భుతంగా అట్టహాసంగా వైభవపేతంగా మనకు తమిళనాడులో తిరువణ్ణామలైలో ఎంతో వైభవపేతంగా నేత్రానందభరితంగా నిర్వహించే ఆ కార్తీక దీపోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా వీక్షించాలి. ఎందుకు అనంటే ఒక దీపం అనేది మామూలు దీపం కాదు, ఇది ఒక జ్ఞాన దీపం అన్నమాట. ఎవరైతే ఆ దీపాన్ని దర్శిస్తారో వారి లోపల వ్యక్తిగతంగా ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోయి ఒక జ్ఞానం అనేది వికసిస్తుంది అన్నది కూడా మనకు పురాణ వచనం. అందుకే భగవాన్ రమణులు కూడా అక్కడ అరుణాచలంలో ఎంతో చక్కగా అరుణగిరికి ఆ దీపానికి ఎదురుగుండా కూర్చొని ఆయన ఒక చిన్ముద్రలో ఎంతో చక్కగా ధ్యాన నిమగ్నుడై ఉంటారు. ఈ దీపోత్సవం సందర్భంగా ఎవరైనా దీపానికి ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేసినా కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అన్నది ప్రతీతి. For more videos like this, subscribe Big TV channel.